సో గైస్ ఇది కలాం గారి హౌస్. మమ్మల్ని ఆ రోజు సో హే గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కన్యాకుమారి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 6:40 అవుతుంది. ఇప్పుడైతే మేము ధనుష్కోటికి వెళ్తే బయలుదేరుతున్నాము. సో మా రైడ్ అయితే ఇంకా ధనుష్కోటి రీచ్ అయిపోయినామంటే 100% అయితే కంప్లీట్ అయిపోతుంది. మేము అనుకున్న దానికన్నా రైడ్ కొంచెం భిన్న అయింది. బట్ మేము అనుకున్న ప్లేసెస్ ప్రతి ఒక్కటి చూసినాము. ఎంత భిన్న అయినా అంత భిన్నే. మేము ఈ ప్లేసెస్ పలానా ప్లేసెస్ పర్టికులర్గా చూడాలి అనుకున్నాము, అవన్నీ చూసినాము. అయితే బైక్ పార్కింగ్ కోసం అయితే వెళ్తానా. మా రూమ్ దగ్గర నుంచి ఇక్కడ బైక్ పార్కింగ్ అయితే ఇక్కడ పెట్టినారు మా వాళ్ళు. మాకైతే ప్రతి హోటల్లో బైక్ పార్కింగ్ మాత్రం పర్ఫెక్ట్గా దొరుకుతూ ఉంది. చింటూలు చూడండి ఈడే అనుకుంటా. ఎస్ దో రే చింటూ చూడండి. సో ఈడే మన బైక్ పార్కింగ్. ఇంకా బైక్ తీసుకొని వెళ్ళి లగేజ్ మౌంట్ చేసి ఇంకా డైరెక్ట్గా ధనుష్కోటికి వెళ్తాము. సో ధనుష్కోటికి ఇక్కడ నుంచి 6 hours చూపిస్తాం. దగ్గర 330-40 kilometers ఎగ్జాక్ట్గా కరెక్ట్గా తెలీదు. ఎందుకంటే మొత్తం సింగిల్ లైన్ రోడే కాబట్టి అంత టైం చూపిస్తుంది. ప్లస్ రోడ్స్ బాగా, ప్లస్ వాన పడుతుంది. ఇంకా మేము వాన పడినా పడకపోయినా ఈరోజు స్టార్ట్ అయిపోవాలని అయితే ఫిక్స్ అయినాం. అందుకే ఇంకా కొంచెం యాక్చువల్గా ఇంకా కొంచెం బిన్నే లేచి ఉండాలి. మేము లేచే కాడికి లేట్ అయిపోయింది. ఇది చూడండి కొట్టుకుంటాను అప్పటి నుంచి. సో గైస్ అది ఇంకా అసలు ఇటు చూడండి, ఇట్లుంటే అసలు మేము ఏం సన్ రైజ్ చూసేది మాకైతే ఏం అర్థం కాలే. నేనైతే ముందే ఫిక్స్ అయినా, నేను జస్ట్ కన్యాకుమారి బీచ్, ఆ వివేకానంద స్టాచ్యూ చూడాలనుకున్నా. సో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. మా టైం అస్సలు బాగా, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. నిజంగా మా టైం ఎంత వరస్ట్గా ఉందంటే ఇంకేం చేయలేము. మేము స్టార్ట్ అయిపోతున్నాము. ఒక 1/2 hour లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోతాము. గైస్ ఇప్పుడు మేమైతే ఒక చిన్న బ్రేక్ కోసం అయితే ఆపినాము. లొకేషన్ చూడండి, ఆడంతా వాన పడుతుంది ఇప్పుడు. బైక్ చూడండి. మేము యాక్చువల్గా స్టార్ట్ అయిందే లేట్ స్టార్ట్ అయిపోయినాము. ఎందుకంటే మేము లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని పెట్టే కాడికి మొత్తం వాన అంతా స్టార్ట్ అయిపోయింది. ఇంకా వాన తగ్గినాక కొంచెం ఇట్లా వచ్చినాము. ఒక 250 kilometers చూపిస్తుంది. ఇక్కడ నుంచి 5 hours చూపిస్తుంది. 5 hours చూపిస్తుంది. ఇంకా టిఫిన్ బ్రేక్ ఎక్కడైనా ఆపేసి ఇంకా డైరెక్ట్గా కొట్టేద్దామా అనుకుంటాను. పోయి ఎంత అయితే అంత ఎక్స్ప్లోర్ చేయాలా ధనుష్కోటిని. సో ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మేమైతే టిఫిన్ బ్రేక్ అయితే ఆపినాము. మేము వచ్చిన హైవే వచ్చేసి ఇదే NH-44. ఇది స్ట్రైట్ వెళ్తే ఇట్లా మధురై. సో ఇప్పుడు ప్రజెంట్ మేము మధురై వెళ్ళలేదు. ఇక్కడ నుంచి ఇట్లా రైడ్ తీసుకుంటాము. ఇక్కడ ప్రశాంతంగా టిఫిన్ ఇడ్లీ పొంగల్ ఉన్నాయి. చాలా రోజులు అయిపోయింది, 1 week అయిపోయింది అనుకోండి. తినేసి ఇంకా ఇక్కడ నుంచి 4.5 hours చూపిస్తుంది. కిలోమీటర్స్ కరెక్ట్గా ఐడియాలే. దాదాపు 4.5 hours అంతే అనుకోండి. ఇంకా చూద్దాం ఏమేమి టిఫిన్లు ఉన్నాయో. ఏం కథ టిఫిన్ తినేసి చాలా రోజులు అయిపోయింది. హైవే మాకు జస్ట్ ఒక 50-60 kilometers ఉంటుంది అంతే. మిగతా అంతా ఇంకా సింగిల్ లైన్ రోడే. చూద్దాం. వాన వేరే మధ్యలో పడుతుంది, నిలుస్తుంది, పడుతుంది, నిలుస్తుంది. ఇప్పుడు మేమైతే 3rd బ్రేక్ 4th బ్రేక్ తీసుకున్నాము. దాదాపు ఇంకా ఒక 40 kilometers ఉంది. ఈ రోడ్డు ఉంది చూసినారా, ఇట్లా వెళ్ళాలి. ఇట్లా ఇప్పుడైతే మేము వచ్చి ఇది సేమ్ ఇట్లాంటి సింగిల్ లైన్ రోడే. దాదాపు ఒక 120 kilometers ఈ సింగిల్ లైన్ రోడ్లోనే వచ్చింది మేము. మొత్తము ఒక 2.5 hours ఉంటుంది. 2.5 hours ఇట్లాంటి సింగిల్ లైన్ రోడ్లోనే వస్తానే ఉన్నాం అప్పటి నుంచి. సో ఇంకా ఒకేసారి రూమ్కి వెళ్ళేసి మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు నా వల్ల కాలే బ్లాగ్ చేయాలంటే కూడా. సో గైస్ కొంచెం దూరం వచ్చినామో లేదో
అటుపక్కన అదే అనుకుంటాను తెలుసా. ఇంకా ఆడిపోతే ఎట్లా అదే ప్లస్కి పోతే ఇంకా ఎట్లా. సో గైస్ ఇప్పుడు మేమైతే రూమ్కి అయితే వచ్చేస్తాం. రూమ్కి వచ్చి నీట్గా ఫ్రెష్ కూడా అయిపోయినాము. సో మేము వచ్చి ఉండే హోటల్ ఇదే, మా బైక్స్ కూడా అక్కడ పెట్టేస్తాము. సో ఇప్పుడు మేము వచ్చి జస్ట్ మేము అసలు రెస్ట్ కూడా తీసుకోలే, వచ్చినాము నీట్గా ఫ్రెష్ అయ్యేసి ఇంక అట్లనే ధనుష్కోటి, రామ్ సేతు, ఐ మీన్ రెండు దగ్గర కాబట్టి రెండు చూసుకొని వచ్చేస్తాము. ఆ రెండు మెయిన్ కదా. సో ఈ రెండు చూసుకొని వచ్చేస్తామంటే మాకు ఇంకా ఫ్రీ. చలో మేము స్టార్ట్ అయిపోదాం. సో గైస్ ఇది కలాం గారి హౌస్. మమ్మల్ని అలో చేయలే, లోపల ఆయన అవార్డ్స్ అన్నీ ఉన్నాయి. మమ్మల్ని ఫోటో వీడియోస్ తీసుకోకూడదు అని చెప్పినారు. సో అందుకే మేము స్టాప్ చేసాం. సో గైస్ కనిపిస్తుంది ఫ్లోటింగ్ రాక్స్ ఉన్నది. వచ్చి చూపిస్తా. ఇదే లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా. వెళ్ళేటప్పుడు ఒక మంచి సినిమాటిక్ షాట్స్ వస్తాయి. డ్రోన్ ఉంటే ఇంకా హైలైట్గా ఉంటుంది. చూడండి, జై శ్రీరామ్. అదే రామ్ సేతు. స్టోన్స్ కనుకుంటే ఆ స్టోన్స్ చేసింది ఎంత బాగుంది. ఏమన్నా అవుతుందా ఇంకా దగ్గరికి పోదలుచుకోలే. ఇప్పుడే వచ్చేటప్పుడే చూడండి నా చెయ్యి మీద అంత మన్ను అలలు కొట్టినది. ఎండ్ రోడ్డు సింబల్ కనిపిస్తుంది. సో గాయస్ మన సౌత్ రైడ్ని ఈ బ్యూటిఫుల్ ప్లేస్లోనే ఎండ్ చేసేద్దాం. సో అది మన సౌత్ రైడ్ ఈ ప్లేస్లోనే ఎండ్ చేసేద్దాం అనుకుంటానా. కెమెరాలు ఎట్లుందా కానీ రియల్గా చూస్తే మాత్రం
సో గైస్ అది ఇంత విచిత్రాలు చేసినాం దాదాపు ఒక 10 days దీంతో. సారీ 10 days 8 days 10 days. సో నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఓకే గైస్, ఎంజాయ్ దిస్ రైడ్ అండ్ మర్చిపోయి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి రైడ్స్ ఉంటాయి. సో సీ యు ఇన్ ద నెక్స్ట్